హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మేము మొన్న ఈవినింగ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు వెళ్తున్నప్పుడు సడన్గా అనుకోకుండా వెళ్ళామన్నమాట. ఏంటంటే అప్పుడే వీడియో కాల్ చేసామండి. వీడియో కాల్ చేశాక వెళ్దామా హ్యాపీ దగ్గరికి అంటే వెళ్దాం వెళ్దాం అనుకొని అలా అక్కడికి అంటే వాళ్ళు కూడా ఇక్కడే మా దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి వెళ్ళడానికి బాగుంటుంది కదండి అనుకోగానే వెంటనే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత అలా హ్యాపీ కోసం వెళ్తామండి మ్యాక్సిమం. ఎందుకంటే అది ముద్దు ముద్దుగా మాట్లాడుతుందండి, మా అందరికీ చాలా ఇష్టం అదంటే. సో అక్కడైతే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందండి ఆ ఈవినింగ్. ఇది మాత్రం ర్యాండమ్గా పెడుతున్నాను. ఆ, ఆ ముందు రోజుది నెక్స్ట్ది కలిపి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసామండి. అగో ఏదో మాట్లాడేస్తుంది రాగానే. వెళ్ళేమంటే మాత్రం మనల్ని వెళ్ళనివ్వదండి. చూడండి వాళ్ళ అమ్మతో కలిపి పూజ చేస్తుంది. చాలా డివోషనల్. చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో. పూజ చేసేస్తుంది, దండం పెట్టేసుకుంటుంది, హారతి కూడా ఇచ్చేస్తుంది. చూసారా, చిన్నదే కానీ ఎంత పెద్ద ఆలోచన దాంది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసామండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈరోజైతే నేను కైమా వండుతున్నానండి, మటన్ది. నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ అది రెడీ చేసేసుకున్నానండి. మసాలా పేస్ట్ ఏం లేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, తర్వాత ఇలాచి, హోల్ గరం మసాలా అనమాట, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అంటే లవంగ, చెక్క, జాపత్రి, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసుకుంటాను. పేస్ట్ చేసేసుకొని ఆయిల్లోని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే ఆ మసాలా వేగుతున్నప్పుడే మనకి స్మెల్ తెలిసిపోతుందండి. పచ్చివాసన పోయింది అని మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కైమా ఉంటుంది కదా, బాగా క్లీన్ చేసుకోవాలి. మంచి అంటే లేకపోతే నీచు వాసన వస్తుంది. మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మసాలా అంతా బాగా వేగుతుంది. అక్కడ అడ్డుగా ఉంది కదా అనేసి అక్కడ తీసేసాను అనమాట. అదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగేసి ఉంచేసుకుంటాము. కావాలంటే అందులోనే మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం మ్యారినేట్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ మసాలా పేస్ట్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయనండి, ఎందుకంటే ఆల్రెడీ మసాలా పేస్ట్లోనే ధనియాలు, జీలకర్ర వేస్తాను కాబట్టి. ఆ తర్వాత మసాలాలోని ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు, కారం, పసుపు అనమాట. పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి, అంటే కలర్ బాగుంటుంది కదా అనేసి. పసుపు వేసేసాను. ఇప్పుడు కారం వేసుకుంటాను. కారం అంటే సమ్మర్ కదండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి, కొంచెం సరిపోతుంది. మరీ ఎక్కువ కారం తిన్నా ఈ సమ్మర్లోని మనకు మంచిది కాదు కదండి. సో అందుకు తక్కువ కారం వేసుకొని మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి, దగ్గరగా అవ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కైమా వేసేస్తాం అనమాట. సిమ్లోనే దీన్ని కుక్ చేసుకుంటే మంచిగా టెండర్గా కుక్ అవుతుందండి. దాంతోపాటు ఆ మేక తలకాయ కూడా వండుతున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అంటే అన్ని రకాలు పెట్టాలి కదండి, సో అందుకనే పెడుతున్నాను. కొంచెం వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసుకోండి వీడియోని. తర్వాత ఈ మటన్ కీమా అనేది ఫుల్గా వాటర్ అంతా దాంట్లో చాలా వాటర్ ఉంటుందండి, అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చే వరకు దాన్ని కుక్ చేసేయాలి. మంచిగా సిమ్లోనే కుక్ చేసుకుంటే మనకి బాగా త్వరగా ఉడికిపోతుందండి కర్రీ మాత్రం. మటన్ అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది, కానీ ఈ మటన్ కైమా అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవచ్చు. అప్పుడు అలా కుక్ అయిపోతుంది అనమాట. నిన్న ఎంతమంది అండి వెళ్ళి ఓటేశారు? మీ ఓట్ అనేది మంచిగా యూస్ చేసుకున్నారా? చాలామంది అండి అంటే నాన్ లోకల్లో చాలామంది ఉంటారు కదా, ప్రత్యేకించి ఈ ఓట్ అనేది యూస్ చేసుకోవడం కోసం
చాలామంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి. కానీ 5 ఇయర్స్ ఒకసారి వీఆర్ ద డెసిషన్ మేకర్ అవుతాం కదండీ! ఈ టైంలోనే మంచి నిర్ణయం తీసుకొని మనకి ఎవరైతే కరెక్ట్‌గా అన్నీ చేస్తారో వాళ్ళని నిలబెడితే మన ముందొచ్చే 5 ఇయర్స్ అంతా మంచిగా ఉంటది కదండీ! సో, మనీ కోసం ఆలోచించకుండా ఎవరు మనీ ఇస్తారో వాళ్ళకి ఓటేది వేయకుండా ఎవరైతే సరిగ్గా రూల్ చేయగలరు అన్న ఐడియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసే టైం అండి ఇది. మంచి డెసిషన్ తీసుకొని ఓటేయండి. ఆల్రెడీ వేసేసే ఉంటారు. కానీ చాలా జనాలు వచ్చారండి. మేము వేరే ప్లేస్‌కి వెళ్ళి వేసామన్నమాట. కానీ చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే బసెస్ అవి లేవండి. అంటే ఈ బసెస్ అవి ఎలక్షన్ డ్యూటీ కోసం వేసేసారు. సో, అందువల్ల చాలా సఫర్ అయ్యాము. వెళ్ళడం కూడా ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకి వెళ్ళాము. ఆ ఎండ ఆ ఎండకి బస్సులోని స్టాండింగ్‌లోనే వెళ్ళామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎండే. కానీ మా ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వేయడం వల్ల అంటే చాలా ఇయర్స్ అక్కడ ఉన్నామన్నమాట. ఆళ్ళందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే మాత్రం. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఓటు వేసేసి వచ్చేసామండి. మీ అందరూ వెళ్ళారా అండి? అందరూ మీ ఓట్‌ని యూజ్ చేసుకున్నారా చక్కగాను? వెళ్ళి ఓటు వేసొచ్చారా? మీ ఒపీనియన్ ప్రకారం ఎవరొస్తారనుకుంటున్నారండి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా అయితే మనం ఓటు వేసే వాళ్ళే గెలవాలని మనం కోరుకుంటాం కదండీ! ప్రెజెంట్ అయితే మరి ఎవరు గెలుస్తారన్నది రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ రోజైతే మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా టెన్షన్ అండి. రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళు చాలా టెన్షన్‌గా ఉంటారు. మేబీ 4థ్ రిజల్ట్. అందరం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం రిజల్ట్ కోసం. ఏంటవుతదా అనేసి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా రిజల్ట్ కోసం? మన చేతులతో మనం ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేయగలమండి ఈ టైంలోని. సో, మంచిగా మనం ఒక డెసిషన్ తీసుకునే టైం కూడానండి ఇది. సో, మంచిగా ఆలోచించి ఓట్ చేయాల్సింది మీరు. చేస్తే మన రూల్ చేసేవాళ్ళన్నది కరెక్ట్‌గా ఉంటే మనకి మెయిన్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కావాలండి. డెవలప్‌మెంట్ కావాలి. ఈ 2 మంచిగా చేస్తే ఎవరైనా రూల్ చేయగలరండి. ఎంప్లాయ్‌మెంట్ అన్నది మంచిగా ఉందనుకోండి, మనకి ఫ్యూచర్‌లో మన పిల్లలకు కూడా మంచిగా ఉంటది కదండీ! సో, వచ్చేవాళ్ళు ఎవరైనా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అయితే ఇప్పుడు మేక తలకాయ అనమాట. మసాలా పేస్ట్ దీనికి కైమాకు చేసిన మసాలా పేస్ట్ దీనికి కూడా యూజ్ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ అనేది వేసేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది రొటీనేనండి నార్మల్‌గానే. కానీ ఎవరికైతే జలుబుగా ఉంటుందో అంటే జలుబు ఎప్పుడైనా మీకు చేస్తుందనుకోండి, వెంటనే తలకాయ తెచ్చుకొని కారంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. రిలీఫ్‌గా ఉంటుంది. తర్వాత మసాలా పేస్ట్ సరిపోదేమో అని డౌట్ వచ్చిందంటే పులుసులా చేస్తాం కదా తలకాయ పులుసు. సో, అందువల్ల మసాలా పేస్ట్ సరిపోదేమో అని కొంచెం మళ్ళీ వేశాను. ఈ ట్యూస్డే మసాలా చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ట్యూస్డే, వెడ్నెస్డేకి సరిపోతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మసాలా ప్రిపరేషన్ అది అవసరం లేకుండా ఫ్రిడ్జ్లో 1-2 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఈ మసాలా పేస్ట్ అనేది మంచిగా వేగాలన్నమాట. కొంచెం బాగా దగ్గరగా అవ్వాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా పేస్ట్ అనేది. ఆ తర్వాత మసాలా పేస్ట్ అంతా బాగా వేగుతుంది కదండి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ వేసేసుకోవాలండి అందులోని. వేసుకొని మనం చింతపండు పులుసు ఉంటుంది కదా, అది వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకోవడం. ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకొని తర్వాత నిన్న వెళ్ళాం కదండి ఓటు వేయడానికి. అక్కడ నేను జాబ్ చేశానండి ఒక 5 ఇయర్స్. అక్కడ మా మేడం అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ని కలిశాను నిన్న ఓటు వేయడానికి వెళ్ళడం వల్ల.
అందరినీ కలిసి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేస్తే మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్ అండి మేమంతాను. ఒక 5 ఇయర్స్ జాబ్ చేశానండి. మేము అక్కడంతా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. ఒకళ్ళకి తెలియని ఒకళ్ళు విషయాలు ఏవైనా ఉంటే అంటే మంచి విషయాలన్నీ షేర్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నానండి. సో నిన్న మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెళ్ళిన తర్వాత బాగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. కలిసినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగా టైం స్పెండ్ చేసామండి. కొంతసేపే ఉన్నాం కానీ మంచిగా టైం స్పెండ్ చేసాం. ఈసారంతా ప్లాన్ చేయాలి మంచిగా కలవడానికి. ఆ తర్వాత ఏమో ఇప్పుడు పాలక్ పరాటా చేస్తున్నానండి. పాలక్ పరాటా అనేది చాలా ఈజీ ప్రాసెసే. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర అనేది పేస్ట్ చేసుకోవాలి. మంచిగా పేస్ట్ చేసేసుకొని తర్వాత ఏంటంటే ఈ మనం ఆటాలోని ఈ పేస్ట్ వేసేసుకుంటామండి. ఈ పాలకూర కూడా చిన్నగా చాప్ చేసుకోవాలండి. చాలా చిన్నగా మనకు మధ్యలో తగలకుండాను. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా మంచిది ఒంటికి కూడాను. పిల్లలు చాలామంది లీఫీ వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. ముందు ఆటా తీసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం వామ్ వేసుకోవాలండి డైజెషన్ కోసం. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, ఇది కూడా డైజెషన్ కోసమే. తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, తర్వాత ఏమో కొంచెం పసుపు కూడా వేసుకోండి కలర్ కోసం. చాలా మంచి రెసిపీ అండి. మీరు చేసి పెట్టండి, పిల్లలకి తప్పకుండా తింటారు. ఒక్క 2 రోటీస్ తింటే చాలండి, టమ్మీ ఫీల్ అయిపోతుంది. చాలా మంచిది కూడాను పాలక్ పరాటా అనేది. మనకి పాలక్ పరాటాతోటి రైతా అయితే చాలా బాగుంటుంది. నేనైతే రైతా చేయలేదు, దానికి ఆనియన్ కర్రీ చేశాను. ఆనియన్ కర్రీ అనేది చాలా సింపుల్ ప్రాసెసే. సో బాగుంటుంది కదా కాంబినేషన్ అనేసి ఎప్పుడు పాలక్ పరాటాతో రైతా చేస్తాను. ఎప్పుడు రొటీన్గా ఎందుకని ఆనియన్ కర్రీ చేశానమాట. ఇది ముందుగా ఈ ఆటాలోనన్నీ వేసేసుకుంటాం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం నెయ్యితో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పరాటా అన్నది. కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ కన్నా గీ అన్నది మంచిది కదండి హెల్త్కి. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చక్కగా హ్యాపీగా తినొచ్చు అనమాట. తర్వాత ఆనియన్ కర్రీ కోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఆనియన్స్ అన్నీ ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటాం కదండి. తర్వాత కొంచెం శనగపిండి పెట్టేసుకుంటే ఆనియన్ కర్రీ కూడా భలే సెట్ అయిపోతుందండి పరాటాకి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేవనుకోండి, చపాతీ ఇలాంటి వాటికి ఈ ఆనియన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. అంటే మనకి ఏంటంటే ఫుడ్ అనేది మంచిగా ఇంటేక్ తీసుకోవాలండి. మన తీసుకున్నది కూడా మంచిగా హెల్తీగా తీసుకుంటే మనం తిన్నందుకు ప్రయోజనం ఉంటుంది. మంచిగా తీసుకోవాలి అంటే ఏంటంటే హెల్తీగా మనకి ఆ ఫుడ్లో మంచిగా ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ ఉన్నట్టుగా తీసుకోవాలి. మ్యాక్సిమం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే చాలా మంచిదండి. మనకి త్వరగా ఆకలి వేయదు. తర్వాత ఏంటంటే ఎవరైతే డైట్ చేస్తారో వాళ్ళకి చాలా మంచిది. ఈ పరాటా అన్నది ఆల్రెడీ కొంతసేపు కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఈ డవ్ అన్నది. ఆ తర్వాత ఇదేం చేస్తున్నానంటే ఇలా నేను కింద పేపర్ పెట్టుకొని పళ్ళెం పెట్టేసి దాని మీద ఒత్తేస్తానండి చపాతీలు అవి. ఇలా చేసేస్తున్నాను. షేప్స్ అయితే ఇగ్నోర్ చేసేయండి. అదేమో చక్కగా చాలా జాగ్రత్తగా ఒత్తాలండి, ఎందుకంటే ఆల్రెడీ మధ్యలో లీఫీ వెజిటబుల్ ఉంది కదా, బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇది ఇలా రోల్ చేసామనుకోండి, ఓ 4 సైడ్స్ మనం ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి తినేటప్పుడు లేయర్స్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. కానీ సూపర్ వచ్చిందండి టేస్ట్. మనం కరెక్ట్గా అన్నీ సరిపడా వేసుకొని చేసుకుంటే మాత్రం పరాటా అన్నది ఎక్సలెంట్ అండి. ఇలాగే మనం బీట్రూట్ కూడా చేసుకోవచ్చు, పన్నీర్ కూడా చేసుకోవచ్చు. అంటే డైలీ చపాతీ తినాలన్న బోరే కదండి. మనం అందుకనేసి ఇలా డిఫరెంట్గా మోడిఫికేషన్స్ చేసుకుంటూ నేనైతే అలా ట్రై చేస్తానండి. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి అలా చేస్తూ కొన్ని యూట్యూబ్లో చూస్తూ
చేసేస్తానన్నమాట. కొన్ని నా ఐడియాస్ అందులో పెడతాను, అవి ఇంప్లిమెంట్ చేస్తాను. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఎప్పుడు సక్సెస్ అవ్వాలనే లేదు కదా. సో ఇలా అయితే చేశానండి. పరాటా అయితే సూపర్ వచ్చింది. పరాటా విత్ ఆనియన్ కర్రీ మంచి కాంబినేషన్. బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అండి. మీరేం చేసుకున్నారండి లంచ్లోకి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా కమెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఇంకా మంచిగా లైక్ చేస్తూ నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సజెస్ట్ చేస్తూ నా ఛానల్ చూడమని చెప్పండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తూ మీకు ఛానల్లోని అన్నీ చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.